రే పటాను, రే కిట్టి, నువ్వు ఒక 200 తీసుకొని రా, సినిమా పోదాం. సరేలే. ఆడెవరో ముగ్గురు ఉన్నారు, వాళ్ళని వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకుంటే బాగుంటది. నువ్వు సచ్చావనుకొని ఎవడైతే ఏం లేని అడ్డగాడిదని చేసుకున్నాను. నేను ఇప్పుడు వీడి భార్యని, పతివ్రత స్టాండర్డ్లన్నీ మెయింటైన్ చేస్తున్నాను. ఎవరు మా బాబు నువ్వు? మేము పరేషాన్ పఠాన్ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నామన్నా. ఓ చిన్న ఇంటర్వ్యూ కావాలన్నా. ఏంటి మా బాబు? ఏం లేదన్నా, జీవితంలో యువత ముందుకు పోవాలంటే ఏం చేయాలనే దానిపైన ఓ చిన్న ఇంటర్వ్యూ ఉన్నా. కాదురా, జీవితంలో యువత ముందుకు పోయే దాని మీద కాన్సెప్ట్ ఇంటర్వ్యూ అంట. మనం యాపొద్దున జీవితంలో పోయి ముందుకు పోయే ఆలోచన చేసావా బాబు? దాని మీద మేమైతే ఈలేము. వీడు మాకంటే వయసులో పెద్దోడు, వయసు కనపడకుండా ఉండేదానికి ఈ అద్దాలు పెట్టింటాడు. వీడు వీంట్లో తిరగద్దని వాళ్ళింట్లో మా ఇంట్లో రోజు తిరుగుతుంటారు. అయినా సిగ్గు లేకుండా వీడు మాత్రం తిరుగుతుంటాడు. నీ ఇంటర్వ్యూ కరెక్ట్ అయినోడు ఈడ, వీంతో తీసుకుని ఆయన. సర్లే కానీ మీ ఇద్దరు పక్కకు పోతే గానీ ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుంటా. పక్కకు ఎట్ట కనబడుతున్నాం నీ కళ్ళకు? మేము ముగ్గురం ప్రాణ స్నేహితులం, ఒకరి నుంచి ఒకరు ఉండలేము. తీసుకుంటే ముగ్గురితో తీసుకో ఇంటర్వ్యూ, లేదంటే నీకు ఇంటర్వ్యూని క్యాన్సిల్ చేస్తాం పో. కాదన్నా, ముగ్గురిని ఎట్ట చేస్తామన్నా? ఈ ఒక్కరినే ఇంటర్వ్యూ అన్న తర్వాత ఒక వ్యక్తితోనే తీస్తారన్నా. చూడు బాబు, ముగ్గురం అయితే ఇంటర్వ్యూ ఇచ్చాం, లేకపోతే ఇచ్చే ప్రసక్తే లేదు. కనీసం చేతులన్నా తీసుకోండి. మేము తీసేదే ఉండదు. ఇంటర్వ్యూ ఏందో అడుక్కో, నీ క్వశ్చన్ ఏందో అడుక్కో. జీవితంలో యువత ముందుకు పోవాలంటే ఏం చేయాలి? యువత జీవితంలో ముందుకు పోవాలంటే చుట్టూ ఉన్న పాల్తుగా ఉంటారు కదా, వాళ్ళకు దూరంగా ఉండాలి. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. యువత జీవితంలో ముందుకు పోవాలంటే చుట్టూ ఉన్న పాల్తుగా ఉంటారు కదా, వాళ్ళకు దూరంగా ఉండాలి. ఏమన్నా మీరు ముగ్గురు ప్రాణ స్నేహితులు అన్నారు, వాళ్ళు ఏమో చూస్తే లేచిపోతున్నారు. నాకు అర్థం కాలేదు సార్. అదే బ్రదర్, నాకు అర్థం కావడంలా. నా వీడియో చూసినారు కదన్నా, కొంచెం నవ్వుకునే దానికే చేసిన వీడియో. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కొందరు ఫాల్తుగాళ్ళతో తిరిగితే చెడిపోతామని మా ఓంప్రకాష్ చెప్పాడు. మేమేమో లేచిపోయినాము. అప్పుడు ఓంప్రకాష్ పాల్తున్నా లేకపోతే మేము పాల్తున్నా, మీరే డిసైడ్ చేసుకొని చెప్పండి సార్. ఈ మంచికి అర్థం కాలే, కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఎందుకంటే మంచి యవ్వనంలో ఉన్నప్పుడు చెడు స్నేహాలు చేసి చెడిపోవాకండి అని చెప్పేదానికి మాత్రమే ఈ వీడియో. అప్పుడు అందరూ మంచి స్నేహితుల్లాగానే కనపచ్చారు. సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరి బుద్ధి ఏంది అనేది. దానికోసమే ఈ వీడియో. శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఈ వీడియో చేసినాము. మా ఓంప్రకాష్ కూడా మాట్లాడు, వినండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో మేము చేసింది కూడా ప్రతి ఒక్కరు నవ్వుకోవాలని, కాబట్టి మమ్మల్ని ఆదరించండి, ఇది మేము కోరుకునేది. ఓకే, చెప్పు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్. అది మళ్ళా ఇది అయిపోతే ఈయన చెప్పేది కూడా. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఉంటాం మరి, బాయ్. గంట మాత్రం ఖచ్చితంగా కొట్టండి. ఉంటాం.